ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్నటువంటి 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ గుజరాత్ టైటాన్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 35 బంతుల్లోనే అద్భుతమైన సెంచరీ సాధించి పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. జైపూర్ లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలోని ఈ చారిత్రాత్మక ఇన్నింగ్స్ కు వేదికైంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 209 పరుగుల భారీ స్కోర్ను నమోదు చేసింది. అనంతరం 210 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ లో వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన వైభవ్ గుజరాత్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. కేవలం 17 బంతుల్లోనే తన తొలి ఐపీఎల్ అర్ధ సెంచరీని పూర్తి చేసుకుని ఈ యువ సంచలనం అదే ఊపును కొనసాగించాడు. ముఖ్యంగా గుజరాత్ బౌలర్ కరీం జనత్ వేసిన ఒక ఓవర్లో 3 ఫోర్లు 3 సిక్సర్లతో ఏకంగా 30 పరుగులు రాబట్టి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో కేవలం 35 బంతుల్లోనే శతకాన్ని అందుకుని ఐపీఎల్ చరిత్రలోనే రెండో వేగవంతమైన సెంచరీని నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అయితే సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాతి బంతికే గుజరాత్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తన ఇన్నింగ్స్ లో వైభవ్ మొత్తం 38 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు 11 సిక్సర్ల సహాయంతో 101 పరుగులు చేశాడు.